బైబిల్ అనేది మన చేతిలో ఉండే ఒక ఖడ్గం అండి. ఇది దేవుడే వాక్యమై ఉన్నాడు. మనం చర్చికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ తీసుకొని రావాలి. అయితే ఈరోజు మన లేఖన భాగం వచ్చి మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబలనని ఉన్నది. ఇది ప్రధానమైన ఆజ్ఞ. చాలండి, అక్కడి వరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయినా నీవు ఇచ్చిన లేఖనను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా నీవు ఇచ్చిన అంశమును బట్టి అయినా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. అయినా ఎవరి హృదయ రహస్యాలు నాకు తెలియదు, కానీ ప్రభా ప్రతి ఒక్కల హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు. అయినా ఎవరికి ఏ రకమైన బాధతో వచ్చారో వాళ్ళతో నువ్వు బాధ నుంచి ఆదరణ ఇచ్చే దేవుడవు. అయినా వాళ్ళ బాధలు మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి వాళ్ళతో సూటిగా మీరు మాట్లాడండి. అయినా వాళ్ళకు మంచి ఆదరణకరమైన మాటలు మీరు నా ద్వారా మీరు దయచి. పరిశుద్ధాత్మదా ప్రభా, నేను ఒంటరి వాడిని కాదు నాయన. ప్రభా, నాతో మీరుండి మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రం. అయినా ప్రతి ఒక్క బిడ్డ హృదయ రహస్యాలు తీర్చండి. అయినా ప్రభా, చెడుతనమును తీసివేసి ఆయన మనస్సు అనే మాట వినకుండా ప్రభా యేసయ్య మాట వినే బిడ్డలుగా మీరు మార్చండి. ఈ లేఖనమును మీరే ముందుండి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదువున్నామా. మార్కు 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఆజ్ఞలన్నింటిలో మనకు పాత నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయండి. పాత నిబంధనలో మొదటి ఆజ్ఞ ఏమని ఉంటుందంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు తప్ప మీరు ఎవరికి సాగిలు పెట్టి నమస్కారం చేయకూడదు అని ఉంటుంది. ఇది వచ్చేసరికి కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞ. ఏం చేయమంటున్నాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధన చేయమన్నాడు. ఇదే మొదటి ఆజ్ఞ అని దేవుడు చెప్తున్నాడండి. మనం పూర్ణ హృదయంతో ఎంతమంది దేవునికి ఆరాధన చేస్తున్నారు? హృదయం అయితే ఉంది, కానీ పూర్ణంగా ఉందా, పరిపూర్ణంగా ఉందా అనేది చాలామందికి తెలియదు. హృదయాలు అయితే అందరికీ ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం, మనస్సు మాట వినకు, యేసయ్య మాట విను. ఎవరి మాట వినకూడదు? మనస్సు మాట వినకూడదు. చాలామంది మనస్సు మాట విని చాలా కష్టాలు తెచ్చుకుంటున్నారు. అది ఏ రకంగా అంటే, మనసు అనేది చాలా క్షణికమైనదండి. అంటే క్షణంలో మారిపోతుంది. అది ఎప్పుడూ ఒకలా ఉండదు. మీకు చాలాసార్లు అనిపించవచ్చు, మీరు కాసేపట్లో ఇది చేద్దాం అనుకొని కాసేపు ఆగిన తర్వాత అది చేయబుద్ది కాదు. మీరు ఇది తిందాం అనుకొని బిర్యానీ తినాలని ఇప్పుడు అనిపించవచ్చు, ఒక గంట ఆగిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, బిర్యానీ ఉంది, పప్పు అయినా పర్లేదు అనిపిస్తుంది. అవునా కాదా? మనిషి అనేది చాలా క్షణికమైనది, ఊరికే మారిపోతూ ఉంటుంది, దేని మీద స్థిరముగా ఉండదు. మనసు అనేది చాలామందికి మనం ఇచ్చేసి ఉంటాం ఇక్కడ ఉన్నోళ్ళు, కానీ మన దగ్గర ఉన్న మనసు ఎలా ఉంటుందంటే, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి ఒప్పుకోదండి. మనసు స్వార్థం కలిగినది. మనసు మానవ శరీరంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మనసు. చాలామంది అనుకుంటారు మనసు అంటే గుండె అనుకుంటారు. గుండె మనసు రెండు వేరు వేరు. గుండె వేరంటే మనసు వేరు. హార్ట్ అంటారు ఇంగ్లీష్లో. హార్ట్ అంటే ఇట్ ఈజ్ ఏ ఆర్గాన్, అంటే మన అవయవాల్లో అది ఒక భాగం. అదేం చేస్తుంది? మన అవయవ మొత్తానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది హార్ట్ అనేది. మనసు అనేది రక్తాన్ని సరఫరా చేయదు, నీకు ఆలోచనలు సరఫరా చేసేది మనసు. హల్లెలూయా. ఏం చేస్తుంది గుండె? ఎవరైనా ఇక్కడ నొప్పి వస్తే గుండె నొప్పి వచ్చిందంటారా, మనసు నొప్పి వచ్చిందంటారా? గుండె నొప్పి వచ్చింది అంటారు. నా మనసు నొప్పి వచ్చిందని ఎప్పుడు అంటారు? నా మనసు గాయపడిందని ఎప్పుడు అంటారు? ఎదుటి వాళ్ళు ఏదైనా మాటతో నేను పొడిస్తే, ఎదుటి వాళ్ళు ఏదైనా మాటతో నేను ఏదైనా అంటే నా మనసు గాయపడిందని అప్పుడు అనిపిస్తుంది. ఫిజికల్గా వచ్చేది గుండె నొప్పి, ఆత్మీయంగా వచ్చేది మనసు నొప్పి. ఈ రెండు వేరు వేరండి. చాలామంది అనుకుంటారు మనసు, గుండె, హృదయం ఇవన్నీ ఒకటే అనుకుంటారు.
గుండెకి అనేక పర్యాయపదాలు ఉన్నాయి, అలాగే మనసుకు కూడా పర్యాయపదాలు ఉన్నాయి. మనసుకి హృదయం అని కూడా అంటారు. హృదయం దెబ్బతీశారు, నా హృదయ వాంఛలు తెలియదు, నా హృదయ కోరికలు తెలియదు, ఇవన్నీ హృదయానికి ఉన్న పర్యాయపదాలు, ఇవన్నీ మనసుకున్న పర్యాయపదాలు. అయితే మన బాడీని నడిపించేవి రెండు ఉన్నాయండి. ఒకటి మనసు అయితే రెండోది బ్రెయిన్. ఈ రెండు మన మెడికల్ సైన్స్లో అల్టిమేట్ అనమాట. దేవుడు ఇచ్చిన వాటిల్లో మానవ శరీరంలో బ్రెయిన్, మనస్సు ఈ రెండు చాలా, బ్రెయిన్ అండ్ హార్ట్ ఈ రెండు చాలా అల్టిమేట్. మీరు చూసి ఉంటారు, బయట ప్రపంచంలో ఏ హాస్పిటల్ కానీ వెళ్ళొచ్చు, కానీ బ్రెయిన్ హార్ట్ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా ఆస్తులు అడుగుతారండి. అక్కడ ఖచ్చితంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా, మీరు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళినా, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, వేరే ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళంతా మీకు మామూలుగా చూసి పంపించవచ్చు, కానీ మీరు బ్రెయిన్ అండ్ హార్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే స్కానింగ్ తీయందే ఏ డాక్టర్ కూడా చెప్పలేడు నీ బ్రెయిన్లో ఏం జరుగుతుంది అనేది. నీ మొబైల్ ఫోన్లో ఎన్ని రకమైన సిగ్నల్స్ ఉంటాయో, ఎన్ని రకమైన చిప్స్ ఉంటాయో, దానికి మించి నీ బ్రెయిన్లో ఉంటాయి. నరము ఒక వెంట్రుక లాగా నీ బ్రెయిన్లో ఉంటుంది. అది అల్టిమేట్ అని దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే బ్రెయిన్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో చేయం. ఏం చెప్తాం, మనసులో ఏదైతే అనిపిస్తుందో దాన్ని చేయడానికి ఇష్టపడతాం. అందుకే డాక్టర్లు చెప్తారు, నీకు ఏదైనా కోపం వస్తే 10 నిమిషాలు 10 అంకెలు లెక్క పెట్టాక ఆ పని చేయమంటారు. ఎందుకని 10 అంకెలు లెక్క పెట్టమంటారు? 10 అంకెలు లెక్క పెట్టేలోపు నీ మనసు మారిపోతుంది. హల్లెలూయా, అవునా కదా? మీకు బాగా కోపం వస్తే ఏం చెప్తారు డాక్టర్లు? 1 నుంచి 10 లెక్క పెట్టమంటారు. ఎందుకు లెక్కమంటారు? 10 లెక్క పెట్టేలోపు నీ మనసు మారిపోద్ది, అంటే కోపం తగ్గిపోద్ది. మనసులో పుట్టిన కోపం ఈజీగా మారిపోతుందండి. కానీ బ్రెయిన్ ఇచ్చే తెలివితేటలన్నీ మన మెదడులోనే ఉంటాయి. అందుకే బుర్ర తక్కువ అని తిడతారు చాలామంది. అందరికీ బుర్ర ఎక్కువే ఉంది, కానీ దాన్ని ఉపయోగించే వాళ్ళని బట్టి బుర్ర ఉంటుంది. అయితే మన హార్ట్ అనేది చాలా వీక్ కాబట్టి దాన్ని మనం యేసయ్య మీద మనం పెడితే, దేవుని సన్నిధిలో మనం దాన్ని పెడితే నీకు మంచి ఆలోచన, మంచి సూచనలు నీ హృదయం నీకు ఇస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో. వివేకం ఎక్కడుంది? బ్రెయిన్లో ఉంది. కానీ మనం చేసేదంతా బ్రెయిన్ కాదు, హార్ట్ చెప్పేది, మనస్సు చెప్పేది మనం వింటున్నాం. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో. దేవుని అదే ప్రధానమైన ఆజ్ఞ అన్నారు. కొంచెం దాని ముందు చదవనమ్మా. 2వ ఆజ్ఞ చదవండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలననేది 2వ ఆజ్ఞ. అంటే పాత నిబంధన ఆజ్ఞలు వేరు, కొత్త నిబంధనలో ఆజ్ఞలు వేరండి. కొత్త నిబంధనలో దేవుడు చెప్తుంది ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపమని. మనసు కూడా చెప్తుంది ప్రేమించమని. ఎవరిని ప్రేమించమంటది? పురుషుడిని స్త్రీని ప్రేమించమంటది, స్త్రీని పురుషుని ప్రేమించమంటది. కానీ దేవుడు అక్కడ ఏం చెప్పాడు? పురుషుడు స్త్రీని ప్రేమించమని చెప్పాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే, కొంతమంది బైబిల్లో వాక్యాన్ని అనుదానం చేసుకొని చాలామంది ప్రేమిస్తున్నారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా దేవుడు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తుంది పురుషుడిని స్త్రీని పురుషుడు ప్రేమించమని చెప్పలేదండి. పొరుగు వారిని ప్రేమించమన్నారు. అది ఎవరైనా సరే, నీకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా మీరు ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధన చేయాలి. అలాగే 2వ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. అయితే సామెతల్లో దేవుడు మరొక మాట చెప్తాడు. సామెతలు 3:5 చదివినట్లయితే, ఇవన్నీ మన అంశం ఏంటంటే మనసు మాట వినకూడదు. ఈ రోజు నుంచి మన మనసు మారిపోయి దేవుడు చెప్పే మాట మాత్రమే వినాలి. అలా దేవుడు చెప్తాడు, మన హృదయంలో ఉంటుంది. కానీ మనం గ్రహించడం ఎలాగా అంటే, దేవుడు దానికి కూడా ఈరోజు మీకు జవాబు చెప్పగలడు. సామెతలు 3:5 చదవనమ్మా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఇక్కడ నువ్వు ఎంత జ్ఞానివని, నువ్వు ఎంత విరవీగితే దేవుడు అక్కడ ఏమంటాడంటే, నువ్వు అంత తెలియదోకోడు, బురదకోడు అంటాడు. ఇక్కడ జ్ఞానము వ్యర్థము. అక్కడ దేవుడు అనుకునే జ్ఞానము వేరు. ఇక్కడ మనకి నిజంగా జ్ఞానం ఉన్నవాడైతే బైబిల్ని అర్థం చేసుకోవాలండి. బైబిల్ని అర్థం చేసుకోలేనోడు జ్ఞానం తక్కువైన వాడే. ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, కానీ నిజ దేవుడు ఎవరు అనేది తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ జ్ఞానం అంతా దేనికండి?
ఎంతోమంది జ్ఞానులు ఏదేదో కనిపెట్టి ఏదేదో చేసి సైంటిస్టులు అదే ఇదయ్యి అంత చేస్తున్నారు, కానీ నిజ దేవుడు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నారు. అయితే దేవుడు మన అంశంతో ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. దీంట్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనస్సు మాట వినొద్దు, యేసయ్య మాట వినాలి. అయితే మనస్సు మాట వినకూడదంటే మనం ఏం చేయాలి అనేది మనం చూసుకుందాం. అందులో మొదటి పాయింట్ వచ్చేసరికి మనస్సుతో పాపం చేయడం ఆపేయాలి. మేము ఎవరం పాపత్మూలం కాదు, పాపం చేయట్లేదు, మనసుతో మేము అసలు పాపమే చేయము అని అంటారా? అయితే దేవుడు మత్తయి సువార్తలో 5:28లో దేవుడు ఒక మాట చెప్తాడు. మనసుతో పాపం ఏంటి అని అడిగేదానికి దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మత్తయి 5:28, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయకబడకుండునట్లు నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కరము కదా. దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఎడల నీ హృదయంలో, ఎక్కడ పాపం చేస్తున్నావు నువ్వు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఎడల నీ హృదయములో ఆమెతో వ్యభిచారం చేసినట్లు అని చెప్తున్నాడు. లేదన్నా నేను చూడకుండా ఉండలేకపోతున్నానంటే దేవుడు దానికి కూడా ఒక ఆన్సర్ చెప్పాడు. ఏం చెప్పాడు? తర్వాత వచ్చిన చదవనమ్మా. నీ కుడి కన్ను అంటే నీ కుడి కన్ను అవనండి, ఎడమ కన్ను అయినవ్వండి, నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి ఏం చేయమంటున్నాడు దేవుడు? అవసరమైతే కళ్ళు పొడుచుకోమంటున్నాడు, కళ్ళు తీసేయమంటున్నాడు. కానీ కళ్ళతో పాపం చేయదు. కళ్ళతో చూసి ఎక్కడ పాపం చేస్తున్నారు? హృదయంలో. ఒక స్త్రీని నువ్వు మోహపు చూపు చూసిన ఎడల నువ్వు ఆమెతోనే హృదయంలో వ్యభిచారము, పాపం అని కూడా అనట్లా దేవుడు, వ్యభిచారం కింద లెక్క పెడుతున్నాడు దేవుడు. మన ఆజ్ఞలో వ్యభిచారం అనేది పాపమా కాదా? స్త్రీని చూపుతో కూడా పాపం చేస్తున్నామని దేవుడు చెప్తున్నాడు. అంటే హృదయము అంత హీనమైందనమాట. ఎలా ఉంది ఈ రోజుల్లో మన హృదయము? చాలా క్షణికమైందిగా, హృదయంలో కూడా పాపం చేయగలిగే స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. మనసు మార్చుకో అని ఎంతోమంది చెప్తున్నారు. బాప్తీసం తీసుకోగానే మనసు మారిపోయిందని అనుకుంటున్నారు, కానీ మనసు బాప్తీసం తీసుకుంటే మారదండి. అది దేవుని యందు నమ్మకించి దేవునితో ప్రార్థన చేసి ఆయనతో గడపడం వల్ల మనసు మారుతుంది. చాలామంది అనుకుంటారు, నేను బాప్తీసం తీసుకున్నాను కదా, నా మనసు మారింది, నేను శుద్ధ హృదయం గలవాడిని అని అనుకుంటారు. కానీ అది శుద్ధ హృదయం కాదండి. ఎప్పుడైతే నువ్వు మోహపు చూపును నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు, కంట్రోల్ చేసుకోకపోతే దేవుడు ఏమంటున్నాడు? నీ కుడి కన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ కుడి కన్నుని పెరికించు ఏమంటున్నాడు. కాబట్టి మనసుతో పాపం చేయడం అనేది ఆపేయాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది చూస్తూ పాపం చేస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. అది మొబైల్ ఫోన్స్లో బాగా ఎక్కువ అయిపోయింది. ఫోన్ ఆన్ చేస్తే సినిమాలే, సినిమా పాటలు, సినిమాలో వ్యవహారాలు, ఈ మధ్య టిక్టాక్లు అవి మొత్తం అన్నీ వస్తున్నాయి. దాంతో కూడా ఏమవుతుంది? మీరు పాపం చేస్తున్నారు. ఎక్కడ? హృదయంలో. మీరు చూసేది ఎవరు చూడట్లేదని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు నిరంతరం మిమ్మల్ని చూస్తున్నాడు. మొబైల్ ఫోన్లో చూస్తూ వ్యభిచారం చేస్తున్న ప్రతి ఒక్కరి గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడండి ఈరోజు. అన్న, నేను మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే మరి అయ్యే వస్తున్నాయి, చూడకుండా కళ్ళు మూసుకోమంటావా? ఏం చేయమంటావు అంటే దేవుడు ఈరోజు మీతో చెప్పేది, మీరు ఏ సినిమా యాక్టర్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఏ సినిమా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరిని అన్ఫాలో కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేయకండి, అన్సబ్స్క్రైబ్ కొట్టి దేవుడి మాటలు చెప్పే అనేక మంది భక్తుల ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ పాటలు ఉన్నాయి, వాళ్ళ అనేకమైన మాటలు చెప్తారు. అవి సబ్స్క్రైబ్ చేస్తే నీ ఫోన్ ఓపెన్ చేయగానే ఏమొస్తుంది? మీరు ఏది సబ్స్క్రైబ్ చేసి దేన్ని ఫాలో అయితే అదే వస్తుంది తప్ప, మీరు అది అన్ఫాలో కొట్టిన తర్వాత మీకు చెడు రావు కదా.
కాబట్టి దేవుడు చెప్తుంది హృదయంతో పాపం చేయడం అనేది ఆపేయాలి. అయితే కొంతమంది చాలామంది స్త్రీలకు ఎక్కువ లోబడుతున్నారు. ఈ లోకంలో ఒక మహాభక్తుడు చెప్తాడు, మనుషుల్లో 2 రకాలు కదండి, స్త్రీలు పురుషులు కదా. స్త్రీలు పాపం చేయడం కన్నా పురుషులు పాపం చేయడానికి 90% అవకాశం ఉందంటే 90% పురుషుడిని ప్రేరేపిస్తుంది పాపం అనేది. స్త్రీ కన్నా పురుషుడిని ఎక్కువ పట్టుకుంటుంది. అది ఏ రకంగా అంటే సిగరెట్, మందు ఎవరి కోసం అండి? పురుషుల కోసం. అవి ఎవరిని ఆకర్షిస్తాయి? పురుషులను ఆకర్షిస్తాయి. అలాగే కైని, గుట్కా ఇవన్నీ ఎవరిని ఆకర్షిస్తాయి? స్త్రీ ఎవరిని ఆకర్షిస్తుంది? పురుషుణ్ణి. ఈ రోజులో పాపం అనేది 90% పురుషుడి మీదే పడుతుంది. కాబట్టి దేవుడు వచ్చిన రోజున ఎక్కువ లెక్క అప్పచెప్పాల్సింది ఎవరు? పురుషుడే అప్పచెప్పాలి. ఎందుకంటే ఎక్కువ పాపం ఎవరు చేస్తారో వాళ్ళే ఎక్కువ లెక్క అప్పచెప్పాలి. అదే ఈరోజు హృదయంలో పాపం చేసేది కూడా ఎక్కువ ఎవరండి? స్త్రీలు చేయరు. హృదయంలో పాపం తక్కువ. దేవుడు చెప్పింది కూడా అదే. మోహపు చూపుతో స్త్రీని చూసి హృదయంలో ఎక్కువ పాపం ఎవరు చేస్తున్నారు? పురుషులు పాపం చేస్తున్నారు. కాబట్టి దేవునికి లెక్క అప్పచెప్పాల్సింది కూడా పురుషులే. అదే పాపం దేవుడు పురుషులకి అందుకే మొదట పురుషుల్ని సృష్టించాడండి. సృష్టించి పాపం పురుషుడికి ఇంటి బాధ్యత, కష్టపడాలి, చేయాలి అని. పురుషుల్లో ఎక్కువ దొంగలు ఉంటారా? స్త్రీల్లో ఎక్కువ దొంగలు ఉంటారా? ఎందుకని? వాళ్ళ ఇంటిని పోషించాలి, ఆర్థికమైన సమస్యలు, బాధలు, ఇబ్బందులు. కాబట్టి పురుషుల్నే ప్రతి పాపము లాగుతూ ఉంటుంది పురుషుల్ని. కానీ పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అయితే స్త్రీలు పురుషుల్ని అలా ఆకర్షిస్తారో దేవుడు దాని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. సామెతలు 6:24. చెడు స్త్రీ యొద్దకు పోకుండానట్లు పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోపడకుండాను అవి నిన్ను కాపాడును. తర్వాత దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడద్దు అంటండి. స్త్రీని చూడగానే నీ హృదయంలో ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఆశ పడద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఆ తర్వాత చదవనమ్మా. అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరచుకొననీయకుము. అదేం చేస్తుంది? కనురెప్పలు చిలికిస్తుంది అంటండి. అంటే ఈ రోజుల్లో జరిగేది దేవుడు అప్పుడెప్పుడో చెప్పాడు. ఏం చేస్తుంది? స్త్రీ కనురెప్పలు చిలికిస్తుంది అంటే అందరికీ తెలుసు. మనందరికీ నవ్వు వస్తుందంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కనురెప్పలు చిలికించడం అంటే ఏంటండి? కన్ను కొట్టి రెచ్చగొడుతుందంట స్త్రీ. దేవుడు స్పష్టంగా చెప్తున్న మాటలు. చదువమ్మా. వేష సాంగత్యము చేయు వారికి, వేష సాంగత్యం చేసేవాడికి రొట్టె మాత్రమే మిగిలిద్దంటండి. చదవనమ్మా. మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడుతాయంట. చివరికి ఏమవుతుందంటే మీ ప్రాణం వరకు వస్తుందంట. స్త్రీతో మొదలుపెట్టి ప్రాణం వరకు వెళ్ళిందండి. దేవుడు చెప్తున్న మాటలు స్త్రీ గురించి. పైన వచ్చిన ఒకసారి చదవండమ్మా. స్టార్టింగ్ 24వ వచనం. చెడు స్త్రీ వద్దకు పోకుండానట్లు పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలంట. చాలమ్మా. పరస్త్రీ పలికే ఇచ్చకపు మాటలంటండి. ఈ రోజుల్లో జరిగేదంతా అదే. అన్నోన్ అమ్మాయి ఫోన్ చేసినా ఎవరు ఏంటి ఏమీ తెలుసుకోకుండా మాట్లాడి, ఈ మధ్యన హనీ ట్రాప్ అని బాగా జరుగుతుందండి. హనీ ట్రాప్ అని ఎవరో అన్నోన్ నెంబర్స్ ఫోన్ చేసి మాట్లాడినందుకు బెదిరించి డబ్బులు అడుగుతున్నారు. ఫేస్బుక్లో చాలా వరకు జరుగుతున్న ఇదే హనీ ట్రాప్ అని. కాబట్టి పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటల్ని దూరం పెట్టమంటున్నాడు దేవుడు. మనం కూడా అంతే. రోడ్డు మీద ఎవరైనా అబ్బాయి లిఫ్ట్ అడిగితే ఇవ్వం, అమ్మాయి అడిగితే ఇస్తాం. ఎందుకని? అది మనకున్న బలహీనత. కానీ మనం ఏం చేస్తాం? దేవుడు ఏం చెప్తున్నాడు? మీ బలహీనతల నుంచి, పోయిన వారం ఏం చెప్పాడు? బలహీనతల నుంచి బలం ఇస్తాడు. అదేనా? అయితే మనసులో పాపం చేయడం ఆపేయాలి. అయితే మన మనసులో చెడు కార్యములు, ఇప్పుడు స్త్రీ గురించి చెప్పాను కదా, పురుషుని గురించి కూడా నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు స్త్రీని చూసి మేము మనసులో స్త్రీని చూసి పాపం చేస్తున్నాం, స్త్రీని చూసి ఇలా ఉంది, స్త్రీని చూస్తే మా మనసులో మోహపు చూపుతో మేము హృదయంలో పాపం చేస్తున్నాం అంటే, స్త్రీతో ఆపలేకపోతే మరి పురుషులతో చేసేది నువ్వు ఎలా ఆపుతావు అని దేవుడు అడుగుతున్నాడు. కీర్తనలు 28:3 చదవండమ్మా. స్త్రీతో ఒక రకంగా చేస్తే పురుషుడితో 28:3 భక్తిహీనులలో పాపము చేయువారిని
నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకుము. వారు దృష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారంటే పురుషుడికి దుష్టాలోచన హృదయంలో ఉంటుందంట. బయటికి ఏం మాట్లాడతారంట? తీయగా, తీపిగా, మంచిగా, మెత్తగా మాట్లాడతారు. దేవుడు క్లియర్గా చెప్తుంది అదే. దుష్టాలోచనను హృదయంలో ఉంచుకొని వీళ్ళందరి గురించి ఎవరు చెప్తున్నారు? భక్తిహీనుల గురించి దేవుడు చెప్తున్నాడు. కానీ భక్తి పరులు కూడా అదే చేస్తున్నారు. హృదయంలో ఒకటి, బయటకు ఒకటి, మనసులో ఒకటి, బయటకు ఒకటి. అంటే దేవుడు స్త్రీతో నువ్వు పాపం చేయడం ఆపట్లేదు, కానీ ఇలా నీ పొరుగు వానితో కూడా ఏం చేస్తున్నావు? నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడటం పాపం అని చెప్తున్నాడు దేవుడు. అయితే ఈ పాపం అంతా చేస్తున్నాను కదా, నాకు ఏమవుతుంది? ఈ పాపం వల్ల ఏమొస్తుంది? నా హృదయంలో నేను చేస్తున్నాను పాపం, అది ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలిసిద్దా? దేవుడు లెక్క చెప్తాడు. లెక్క అప్పచెప్పాలా అంటే రోమా రాసిన పత్రిక 6:23 దేవుడు చెప్తాడు. రోమా 6:23 ఎలా అనగా పాపము వలన వచ్చే జీతం ఏంటండి? మరణం అంట. అంటే హృదయంలో చేసేది కూడా పాపమే, దానివల్ల కూడా వచ్చే జీతం ఏంటి? మరణం. మరణం కావాలంటే మీరు హ్యాపీగా చేయొచ్చు పాపం. ఒకరోజు పాపంలో బ్రతికితే ఏమవుతుందండి? దేహం పాడవుతుంది. దేహం పాడే అనేకమైన రోగాలు తెచ్చుకుంటారు. తర్వాత మాట చదవము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీతం మరణం అండి. కానీ మన క్రీస్తు కృపావరం ఏంటంటే మనకు వచ్చేది నిత్య జీవము. దేవుడు ఇచ్చేదేంటి? నిత్య జీవం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అయితే మనసు మాట వినకు, యేసయ్య మాట వినమంటే దానికి అర్థం ఇదేనండి. యేసయ్య కృపావరము చేత నిత్య జీవం ఇస్తానంటున్నాడు. కానీ నీ మనసు మాట విని నీ హృదయంలో పాపము చేసి దేవునికి దూరముగా ఉంటున్నావు. నీ పాపము వల్ల నీ మీద వచ్చే ఆశీర్వాదాలన్నీ నువ్వు కోల్పోతున్నావు అని దేవుడు బైబిల్లో ఇంకొక మాటలో చెప్తాడు. అయితే మొదటి పాయింట్లో మనసులో పాపం చేయడం ఆపేయాలి. ఈరోజు నుంచి అవసరమైతే కళ్ళకు గంతలు కట్టుకొని తిరగండి అని నేను చెప్తున్నాను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అవసరమైతే కళ్ళు తీసేసుకోమని దేవుడు చెప్తున్నాడు. కానీ మోహపు చూపుతో చూడొద్దు. నీకంటూ ఒక భార్యని, నీకంటూ ఒక భర్తని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ దినం వరకు నువ్వు వేచి ఉండాలి. అది దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు వెయిట్ ఫర్ రైట్ టైం. నువ్వు ఏం చేయాలో ఒక సరైన సమయం కోసం ఎదురు చూడాలి. అంతేగాని స్త్రీ పురుషుడిని చూసి మన హృదయంలో పాపం చేసిన దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనసులో పాపం చేయడం అనేది ఆపేయాలండి. చూసినా దేవుడా నా చెల్లిని చూస్తున్నాను, నా అక్కని చూస్తున్నాను, నా తల్లిని చూస్తున్నాను అని అలాంటి హృదయము కలిగి ఉండాలి. ఈ రోజుల్లో రెచ్చగొట్టేటట్టే ఉన్నారండి స్త్రీలందరూ కూడా, పురుషుల్ని రెచ్చగొట్టేటట్టే ఉన్నారు. కానీ నీ చెల్లిని, నీ అక్కని, మీ అమ్మని చూసినట్టు వాళ్ళని కూడా చూడాలని దేవుడు చెప్తున్నాడు. మోహపు చూపుతో చూసి పాపం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అంటున్నాడు. సూటిగా చెప్పేది ఏంటి? వ్యభిచారం చేయొద్దని చెప్తున్నాడు. అయితే రెండో పాయింట్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే స్థిరమైన మనసు కలిగి ఉండాలండి. మన మనస్సు మాట వినకు, యేసయ్య మాట విను అనే అంశంలో రెండో పాయింట్ స్థిరమైన మనసు కలిగి ఉండాలి. స్థిరమైన మనసు గురించి అపోస్తుల కార్యంలో 2:46 దేవుడు ఒక మాట చెప్తాడు. అపోస్తుల కార్యంలో 2:46 మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకుంటున్నారు. స్థిరమైన మనసు ఎంతమందికి ఉంది? స్థిరమైన మనసు ఇక్కడ ఎవరికి ఉండదండి. నాతో సహా స్థిరమైన మనసు ఎవరికి ఉండదు. ఎందుకంటే మనకి జీవితంలో మనసు చాలా ప్రేరేపిస్తుంది ఒక దాని నుంచి ఇంకో దానికి మారిపోమని. మనం ఒక కారు వాడామనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఇది వద్దు ఇంకోటి వాడమంటుంది. ఒక బైక్ వాడుతున్నాం అనుకోండి, ఇది వద్దు ఇంకోటి. ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన మనసు ఏం కోరుకునేది? మార్పు కోరుకుంటుంది, కొత్తదనాన్ని కోరుకుంటుంది.
ఒక 5 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉంటే ఏమనిపిస్తుంది? మారాలి, కొత్త దాంట్లోకి వెళ్ళాలి అని అనిపిస్తుంది. రోజు ఒకటే కూర తింటే ఏమనిపిస్తుంది? ఇంకోటి తినాలి అని అనిపిస్తుంది. రోజు ఒకటే పని చేస్తే ఒకరోజు సెలవు తీసుకోవాలనిపిస్తుంది. కాబట్టి పుస్తకాలు తీస్తే ఇప్పుడు కాదు, కాసేపు ఆగి తీయాలనిపిస్తుంది. అలాగా మనసు ఏం చేస్తుందంటే స్థిరముగా కలిగి ఉండదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏక మనస్సు కలిగి ఉండాలని చెప్తున్నాడు. అయితే చాలామంది అనుకుంటారు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారండి ఇంటర్వ్యూలో. ఈ రోజుల్లో ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయంటే, మరి ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక ఇంటర్వ్యూకి మనం వెళ్ళామంటే వాళ్ళ ముందు ఏం చేస్తారంటే మన పేషెన్స్ని టెస్ట్ చేస్తారు. అవునా కదా? ఇంటర్వ్యూకి పిలుస్తారు, పొద్దున పిలుస్తారు, సాయంత్రం వరకు అలా కూర్చోబెట్టేస్తారు. పిలవరు, పట్టించుకోరు, రమ్మని చెప్పరు, ఏమి చెప్పరు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూర్చోబెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? మన పేషెన్స్ని టెస్ట్ చేస్తారు. మనం లేచి వచ్చేస్తే ఏం కోల్పోతాం? ఉద్యోగాన్ని కోల్పోతాం. మనం ఏం చేస్తాం? ఎప్పటికైనా పిలుస్తాడు, ఎప్పటికైనా నన్ను రమ్మంటాడు, ఎప్పటికైనా నాకు ఇంటర్వ్యూ చేస్తాడు అని పొద్దు నుంచి సాయంకాలం వరకు కూర్చుంటామండి. ఎంత పేషెన్స్తో కూర్చుంటాం? ఎందుకని? ఎప్పటికైనా పిలుస్తాడని ఒక నమ్మకం. అదే నమ్మకం యేసేలో కూడా కలిగి ఉండాలండి. పేషెన్స్. మీరు ప్రార్థన చేసి ఎప్పటికైనా దేవుడు నా ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడని ఎదురు చూడాలి. ఒక ఇంటర్వ్యూ కోసం నేను పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కదలకుండా కూర్చోగలిగితే మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు ఎప్పటికైనా నీకు సహాయం చేస్తాడన్న విశ్వాసం, ఆ పేషెన్స్ నీకు ఎందుకు రావట్లా అని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. మీరు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఒక ఇంటర్వ్యూ దగ్గర కూర్చొని ఆ జాబ్ వస్తుందో రాదో తెలియదు, కానీ వాడు పిలిచి మీతో మాట్లాడతాడు ఒక 5 నిమిషాలన్నా ఇంట్రెస్ట్తో మీరు కూర్చుంటున్నారు. జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు, కానీ మీరు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎలాగైతే కూర్చుంటున్నారో దేవుడు ఖచ్చితంగా మీరు అడిగిన వాటిని ప్రతి ఒక్క దాన్ని నేను ఇస్తానని దేవుడు చెప్తున్నప్పుడు మీరు కూర్చోకుండా దేవుడు నాకు ఎందుకు చేయట్లేదు, నేను అడగగానే ఎందుకు చేయట్లేదు, నేను ప్రార్థన చేయగానే దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు, పొద్దున్న అడిగితే సాయంకాలానికి దేవుడు ఇచ్చేయాలి అంతే. అదే రకంగా ఈ రోజుల్లో మనుషులు ఉన్నారు. అయితే స్థిరమైన మనసు కలిగి ఈరోజు చాలా మంది ఉండట్లేదు. దాని గురించి దేవుడు యెషయా గ్రంథము 35:4 ఒక మాట చెప్తాడు. హృదయము చాలా బలహీనమైనదని ఒక మాట చెప్తాడు. యెషయా 35:4 దద్దరిల్లు హృదయం అంటండి. స్టార్టింగ్ మాట ఏం చెప్తున్నాడు? దద్దరిల్లే హృదయము, దద్దరిల్లే అంటే అనేక రకమైన తత్తరిల్లే హృదయం అంటే ఏమైందండి? ఊరికే హృదయం అనేది తత్తరపాటు పడుతూ ఉంటుందండి. ప్రతి దానికి ఇది మంచా రైటా, ఇది చేయొచ్చా చేయకూడదా, ఏక మనసు కలిగి ఉండరండి, ధ్రువ మనసు కలిగి ఉంటారు. ఒక షాప్కి వెళ్ళారనుకోండి, టిఫిన్ కొట్టుకు వెళ్ళారనుకోండి, పొద్దున్నే లెగిసి ఇడ్లీ తినాలా అట్టు తినాలా, నేను ఇడ్లీ తిన్నావా అట్టు తిన్నావా, పూరి తినాలా బజ్జీ తినాలా అంటే ఏక మనసుతో ఉండరు. అక్కడికి వెళ్ళాక కన్ఫ్యూజన్. చాలామంది యవనస్తులకు ఉంది, అందరికీ కన్ఫ్యూజన్. ఒక మార్కెట్కి, సూపర్ మార్కెట్కి వెళ్తే ఫ్రీడమ్ ఆయిల్ కొనాలా, సన్ఫ్లవర్ ఆయిల్ కొనాలా, లేదంటే పామ్ ఆయిల్ కొనాలా, ఏం కొనాలి అనేది ఒక కన్ఫ్యూజన్. ప్రతి దాన్ని ఒక కన్ఫ్యూజన్లో జనాలు బ్రతుకుతున్న. ఏక మనసు కలిగి స్థిరమైన మనసు కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. అయితే మీరు స్థిరమైన మనసు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో చెప్తున్నాడు. మార్కు సువార్త 11:23 ఏక మనసులో సందేహింపక మీరు అడిగిన ఎడల ఏదైనా చేస్తానని ఒక దేవుడు చెప్తున్నాడు. మార్కు 11:23 ఎవడైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దేవుడు ఏమన్నాడు? హృదయంలో సందేహింపక మీరు ఏది చెప్పినా జరిగిద్దంట. ఇప్పుడు మీకు చెప్పినప్పుడే ఆలోచన రావచ్చు, కొండ వెళ్ళి ఎత్తి అక్కడ పడమంటే పడిద్దా, నిజంగా దేవుడు చెప్పాడు కదా, విశ్వాసంతో కొండ వెళ్ళి పడమంటే పడుతుందా అంటే దేవుడు ఏం చేయాలి? హృదయంలో సందేహింపక మీరు చెప్పిన ఎడల కొండ వెళ్ళి పడమంటే పడుతుందంటే. కానీ అంత నమ్మకం ఇచ్చి మనం మాట్లాడటం మనకి చేత కాదు. ఫస్ట్ పాయింట్. కాబట్టి స్థిరమైన మనసు కలిగి ఉండాలి. అలాగే మారు మనసు పొందాలి. మారు మనసు ఎంతమంది తెలుసండి? మారు మనసు అంటే ఇక్కడ మారు మనసు పొంది, మారు మనసు అంటే
చాలామంది అనుకుంటారు బాప్తీసం తీసుకోగానే మారు మనసు, లేదా మారు మనసు అంటే ఒకళ్ళ ఎడల ప్రేమ కలిగి ఉంటే మారు మనసు అనుకుంటారు. మారు మనసుకి వేరండి, బాప్తీసం వేరు, అది సపరేట్. మారు మనసు అనేది నువ్వు ఇప్పుడు కూడా పొందొచ్చు. బాప్తీసం అంటే నీకు ఏదో ఒక ప్రణాళిక ఉండొచ్చు మనసులో, ఈ పలానా టైంకి పలానా డేట్కి నేను తీసుకుంటానని నువ్వు మనసులో అనుకోవచ్చు. కానీ మారు మనసు అనేది ఎనీ టైం నువ్వు మారు మనసు పొందొచ్చు. అయితే మారు మనసు గురించి దేవుడు చెప్తున్న వాక్యం పశ్చాత్తాపం పడాలి. లూకా సువార్త 15:7 అండి, 15వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు మారు మనసు. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందే ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందండి. 99 మంది కన్నా మారు మనసు పొందే ఒక్కడి విషయమై పరలోకమందు దేవుడు దూతలతో చెప్పుకొని సంతోషపడతాడంట. ఒక్కరు మారితే చాలని. అలాగే బైబిల్లో ఒక చిన్న కథ ఉంటుందండి. చిన్న కథ కూడా దాని కిందే ఉంటుందమ్మా, 8వ అధ్యాయంలోనే 15:8 వచనంలో. చదవండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. చాలా మంది చెప్తాను దాని గురించి పూర్తిగా, నేను అది మీరు చదవండి. అక్కడే దేవుడు 2 ఉపమానాలు చెప్తాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 32 వరకు దేవుడు 2 ఉపమానాలు చెప్తాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉన్నప్పుడు ఒక వెండి నాణెము పోతే 9 ఉన్నాయి కదా అని ఆనందపడుతుందా? ఏం చేస్తుంది? ఆ ఒక్క దానికోసం దీపం పెట్టేంతవరకు, సాయంత్రం ఇల్లు ఉడ్చేంతవరకు దొరికిద్దా అని జాగ్రత్తగా వెతుకుతుందంటండి. దేవుడు కూడా అలాగే 99 మంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్న ఒక్క మారు మనసు లేని హృదయం కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. మారు మనసు లేని ఒక్క మనిషి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు గురించి ఇక్కడ ఎంతమందికి తెలుసు? చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పేది ఉంటారు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే మారు మనసు పొంది తిరిగి తండ్రి యొద్దకు వస్తాడు. 2 కుమారులు కలిగిన ఒక మనిషి ఉంటాడు. నేను ఆ కథను మీకు మళ్ళీ ఒక చిన్న మాటలో నేను చెప్తాను. 2 కుమారులు కలిగిన ఒక తండ్రిలో చిన్న కుమారుడు తండ్రిని నా ఆస్తిలో సగభాగం ఇమ్మని తండ్రిని అడుగుతాడు. తండ్రిని అడిగినప్పుడు ఆ ఆస్తిలో సగభాగాన్ని ఆ తండ్రికి ఆ తండ్రి కొడుకుకి ఇస్తాడండి. ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చినప్పుడు కొడుకు దాన్ని తీసుకొని వెళ్ళిపోయి వేసులతో తిరిగి పాడు చేసుకొని ఆ డబ్బుల్ని మొత్తం తిరిగి వేస సాంగత్యంతో చేసి మొత్తం పోగొట్టుకొని ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఒక పందులు కాసే వ్యాపార దగ్గర జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి అక్కడ జీతం కూడా ఇవ్వడండి ఆయన. అప్పుడు ఏం ఆలోచన వస్తుందంటే, నేను ఇక్కడ పనిచేసే కన్నా మా నాన్న దగ్గర అనేక మంది నౌకర్లు ఉన్నారు, మా నాన్న దగ్గర ఉన్న వాళ్ళందరికీ సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, కానీ నాకు ఇక్కడ అన్నం కూడా దొరకట్లేదని మా నాన్న దగ్గర పని అయినా చేసుకుందామని వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోతే వెళ్ళిన కుమారుని చూసి తండ్రి హత్తుకొని నా కుమారుడు వెనక్కి వచ్చాడని చెప్పి కొత్త వస్త్రములు కట్టి చేతికి ఉంగరాన్ని తొడిగి ఒక గొర్రెను వధించి చక్కగా అంగరంగ వైభవంగా కుర్రోడు కుమారుడు మారు మనసు పొంది వచ్చాడని చెప్పి తండ్రి ఎంతగానో సంతోషపడతాడు. అయితే ఈ సంతోషాన్ని చూసి అన్న ఉన్నాడు కదా, అన్న ఒక క్వశ్చన్ అడుగుతాడండి తండ్రిని. తండ్రి, నా డబ్బంతా జాగ్రత్తగా పెట్టుకొని నీకు విధేయుడిగా ఉండి నేను నీతోనే ఉన్నాను, నేను నివసిస్తున్నప్పుడు నువ్వు నా కోసం పండగ చేయలేదు, నా కోసం సంతోషపడలేదు, వాడెళ్ళి డబ్బులన్నీ పోగొట్టుకొని అందరితో తిరిగి ఉన్న డబ్బంతా పాడు చేసి మళ్ళీ వస్తే నువ్వు గొర్రెను వధించేసి నువ్వు రంగరంగ వైభవంగా ఫంక్షన్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి పెద్ద కుమారుడు అడుగుతాడండి. పెద్ద కుమారుడు అడిగినప్పుడు అక్కడ 30 అధ్యాయం చదవన్నమ్మా, 30 వచ్చింది. అందుకతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడట, వెళ్ళిపోయి తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాడండి.
మారు మనసు పొందితే దేవునికి అంత సంతోషమని దేవుడు చెప్పిన ఉపమానం. ఒక తండ్రికి 2 కుమారులుండి చిన్న కుమారుడు వెళ్ళిపోయి మళ్ళీ వస్తే పెద్ద కుమారుడు స్వార్థంతో, తండ్రి నేను నీ దగ్గరే ఉండి, నేను డబ్బునంతటి నేను ఉండి, నీ యందు భయభక్తులు కలిగి నేను ఉండి, నేను ఏ తప్పు చేయకుండా ఉంటే నా గురించి నువ్వు సంతోషించట్లేదు, నా తమ్ముడు వెళ్ళి డబ్బులంతా పాడు చేసుకొని మళ్ళీ వస్తే తమ్ముడు గురించి నువ్వు ఇంత ఆనందపడుతున్నావు ఏంటి అని కుమారుడు అడిగితే దేవుడు చెప్పిన తండ్రి చెప్పిన మాట, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నేను నీ యందు సంతోషించడం యుక్తమే, కానీ వాడు చనిపోయి మళ్ళా బ్రతికాడంట. కాబట్టి ఉన్న కుమారుడు ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, దేవుడా నేను ఎప్పటి నుంచో నీతోనే ఉన్నాను, పుట్టుకతో నేను క్రైస్తవుడిని, పుట్టుకతో నిన్ను ఆరాధిస్తున్నాను, పుట్టుకతో నేను నీతోనే ఉన్నాను, కానీ నువ్వు నా ఎడల సంతోషించట్లేదు. ఒక ఆత్మ కొత్తగా నీ దగ్గరికి వస్తే, ఒక ఆత్మ కొత్తగా రక్షింపబడితే వాళ్ళకి నువ్వు ఎక్కువ కార్యాలు చేస్తున్నావు, వాళ్ళకి నువ్వు ఆనందం చూపిస్తున్నావు, నాకెందుకు చూపించట్లేదు అంటే దేవుడు చెప్పేది ఒకటే, నీవు ఆయన సొత్తు అండి, ఆయన సొంతం, నువ్వు ఆయన సొత్తు కాబట్టి ఆయన ఎప్పుడు నీతో ఉన్నాడో ఆయనతో నువ్వు కలిసి ఉన్నావు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని దేవుడు చూసి ఎంతో సంతోషపడుతున్నాడు. ఆ తర్వాత ఇంకొక వచ్చిన ఉంటుంది, చదవండమ్మా. 32. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. తర్వాత అయిపోయిందా? తప్పిపోయి దొరికినని అతనితో చెప్పి ఒక మాట మనం ఊహించినట్లయితే దేవుడు కూడా ఒకటే మాట అన్నాడు. తప్పిపోయి దొరికినట్టు అనేక మందిని దేవుడు ఇక్కడ మనకు రక్షణలోకి నడిపిస్తున్నాడు కదా, నీ వంతుగా నిన్ను ఒక ఆత్మనైనా దేవుడు నడిపించమని అడుగుతున్నాడు. మీరు ఎంతమంది ఉన్నా దేవుడికి అది సంతోషం కాదు, దూతలతో చెప్పుకొని దేవుడు సంతోషిస్తాడండి. ఒక స్త్రీకి 9 వెండి నాణాలు ఉండి ఒక నాణ్యం పోయి దొరికినప్పుడు తన పని వారందరితో, చుట్టుపక్కల వాళ్ళందరితో, మనము కూడా అంతే కదా, మన ఇంట్లో ఏదైనా వస్తువు పోయి దొరికితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అందరితో ఏం చెప్తాం, పొద్దు నుంచి ఎదుగుతున్నామమ్మా దీనికోసం, ఇప్పుడు దొరికిందమ్మా అని సంతోషం వ్యక్తం చేస్తాం. దేవుడు కూడా అంతే, నశించిన వారి కోసం ఎంతగానో శ్రమించి, ఎంతగానో సేవకులు శ్రమించి దేవుడు ఎంతగానో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. దొరికిన రోజు ఒక్క ఆత్మ దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటే దేవుడు ఎంతగానో ఆనందపడతాడు. మారు మనసు అనేది అలా ఉంటుందండి. ఆ చిన్న కుమారుడు తప్పిపోయి ఇచ్చినప్పుడు డబ్బంతా పోగొట్టుకుని వచ్చాడని చెప్పి తండ్రి కోపడ్డా, కొట్టాడా, ఇచ్చాడా, ఏమైనా అన్నాడా? ఏం చేశాడు? అక్కడ ఒక వస్త్రమునిచ్చి ఉంగరమును తొడిగి ఫంక్షన్ చేశాడంట కుమారుడు. దేవుడు కూడా అంతే. ఈ రోజున చాలామంది అనుకునే మాట ఏంటంటే, నేను పాపం చేశాను కదా, దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడా, నేను పాపంలో ఉన్నాను కదా, నా పాపం అంతా పోయాక నేను ప్రార్థన చేస్తాను, పాపం చేశాను ఈరోజు ప్రార్థన చేయను, రేపు పాపం చేస్తే రేపు కూడా ప్రార్థన చేయను, ఎల్లుండి పాపం చేస్తే ప్రార్థన చేయను అంటే పాపంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వినడు అని అనుకుంటావు. కానీ ఈ తప్పిపోయిన కుమారుని దేవుడు ఎలా పట్టుకొని వచ్చాడో, ఎలా తీసుకొని వచ్చాడో, దేవుడు నువ్వు ఎంత తప్పిపోయినా, నువ్వు ఎంత పాపము చేసినా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది అలాగే అనుకుంటున్నారు, ప్రార్థన చేస్తే దేవుడు వినడాన్ని. దావీదు ఏం చేశాడండి? స్త్రీతో పాపం చేశాడు. దావీదు పాపం చేసి ఏం చేశాడు? పశ్చాత్తాపడి అడిగినప్పుడు ఏం చేశాడు? దేవుడు నువ్వు వద్దు, నాకు ఇంకా నువ్వు పాపంలో పడిపోయిన వాడివి, నువ్వు ఇలా చేసావని దేవుడు అన్నాడా? నాకు ఇష్టమైన మనిషి అన్నాను దేవుడు, నాకు ఇష్టానుసారంగా ఉన్న మనిషి అని దేవుడు చెప్పాడు. అలాగే నువ్వు దావీదు కన్నా పెద్ద పాపం చేసిండు. దావీదు పరాయి స్త్రీ అంటే పరాయి పురుషుని భార్యని ఆశించాడు. కానీ నువ్వు అంతకన్నా పెద్ద పాపం ఏమి చేస్తుండవు నాకు తెలిసి. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని ఎదుట, దేవుడా దావీదుని కరుణించిన దేవా నన్ను కూడా కరుణించు, దావీదుని చూసిన దేవా నన్ను కూడా చూడు అని చెప్పి, ప్రభువా అంత పాపం చేసిన దావీదుని నువ్వు క్షమించగలిగితే చిన్న చితగా పాపం చేసిన నన్ను క్షమించమని దేవుడిని అడగాలండి. అడిగితే దేవుడు ఏదైనా మారు మనసు నువ్వు పొందాలనుకుంటే అది ఏ రకంగానైనా దేవుడు నీకు ఇవ్వడానికి, బాప్తిస్మం కన్నా మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మన మీదకి దీవెనలు రాకుండా మారు మనసు అదే మనల్ని ఆపుతుందండి. ఇర్మీయా గ్రంథం 5:25 చదివితే మీ పాపమే మీ మీదకి రాకుండా ఆపుతుంది. మీ పాపం ఎలా ఆపుతుందో ఇర్మీయా గ్రంథం 5:25, మీ దోషములు వాటి క్రమము తప్పించును,
మీకు మేలు కలుగకుండానట్లు మీ పాపములే కారణం అంట. మేలు కలగకుండా మనకు ఉండడానికి ఏం కారణం అండి? పాపములే కారణం. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు నీ మీద నేను ఎంత కష్టపడుతున్నానో నాకు మంచి జరగట్లేదు, నా దగ్గర ఎంత డబ్బు ఉన్నానో నాకు మంచి కలగట్లేదు అంటే దేవుడు చెప్పేది ఏంటి? నీ పాపములే నీ దీవెనని ఆపుతున్నాయి. నీ సిన్ అంటే నీ పాపం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటంటే మారు మనసు పొంది జీవించాలి. అయితే మారు మనసు పొందడంతో పాటు ఈరోజు దేవుడు నాకు ఒక అద్భుతమైన మాట చెప్పాడండి బైబిల్లో. అయితే ఎప్పుడు మనం మాత్రమే పరిశుద్ధంగా ఉండాలి, మనం మాత్రమే ఉండాలి అని కాకుండా దేవుడు చెప్పిన మాట లేవ్యకాండము 19:7 చూస్తే అద్భుతమైన మాట. ఈరోజు దీని గురించి నేను ప్రస్తావన చేయాలని అనుకున్నాను. లేవ్యకాండము 19:17 19 నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగు వారి పాపము నీ మీదకి రాకుండానట్లు నువ్వు తప్పక వారిని గద్దింపాలంట. చాలండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకుండానట్లు నువ్వు తప్పకుండా వాడిని గద్దించాలంట. ఎంతసేపు నేను బారాలి, నా కుటుంబం బాగుండాలి అనుకుంటే కాకుండా, ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన మాటే, నలుగురిలో ఉన్నప్పుడు పొగ తాగకూడదని బోర్డింగ్లు పెడతారండి. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. నలుగురిలో పొగ తాగకూడదు అంటే సమాజంలో అందరి ముందు పబ్లిక్లో స్మోక్ చేయకూడదు, నో స్మోకింగ్ అని పెడతారు బోర్డు. ఎందుకు పెడతారు? నువ్వు పొగ తాగి వదిలే పొగ ఎవరైతే పీల్చుకుంటారో ఆ మనిషికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు తాగిన వాళ్ళు మీకొక్కరికి ముప్పు కాదండి, పక్కన ఎవరైతే పీల్చుకుంటున్నారో, పక్కన ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పొరుగు అని పాపము, చదవనమ్మా ఒక్క మాట, నీ పొరుగు అని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దించాలంట. అంటే చాలామంది ఏం చేస్తారంటే, నేను తాగట్లేదు కదా, పక్కన ఆడు తాగితే ఏమైంది, నేను చేయట్లేదు కదా, ఆడు చేస్తే ఏమైంది అని దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పొరుగు వారిని గద్దించమని చెప్తున్నాడు. నీ పక్కన ఎవడైనా తప్పు చేస్తున్నాడు అనుకో, మొక్కు మొహం తెలియని మనం ఎలాగో చెప్పలేం. అడిగి బాబు నువ్వు తాగొద్దు అయ్యా అంటే నువ్వు ఎవడరా చెప్పడానికి అంటాడు. మనకు తెలియని వాళ్ళు మనం గద్దించలేం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పొరుగు వారి పాపము నీ మీదకి రాకున్నట్లు నువ్వు వాడిని గద్దించాలి. నీ పక్కన ఎవడైనా పాపం చేస్తే నువ్వు వాడితో పాటు పాపంలో పాలు పంచుకున్నాడు అవుతావు. నీ ఫ్రెండ్ నీ పక్కన సిగరెట్ తాగితే నువ్వు కూడా తాగినట్టే అవుతావు. అదే దేవుడు చెప్తుంది, నీ పొరుగు వారి పాపం నీ మీదకి రాకున్నట్లు నువ్వు వాడిని గద్దించాలి. మళ్ళీ ఒకసారి చదవనమ్మ మాట. లేవ్యకాండము 19:7 ఈ మాట అందరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే గద్దిస్తే ఈరోజు చాలామందికి భయం అండి. గద్దిస్తే నా దగ్గరికి రాడేమో, నాతో మాట్లాడేమో అని గద్దించరు. చాలామంది స్నేహితులు గద్దించరు. 19:17 చదవండమ్మా. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగు అని పాపము నీ మీదకి రాకుండానట్లు నువ్వు తప్పకుండా వారిని గద్దించాలి. నీ పక్కన ఎవడైనా పాపం చేస్తుంటే గద్దించాలి. ఆడు నీ దగ్గరికి రాకపోయినా పర్లా, కానీ నీ పక్క నుండి పాపం చేశాడంటే నువ్వు వాడి పాపంలో పాలు పంచుకున్నట్టు. నీ పొరుగు వారి పాపం నీ మీదకి వస్తుంది. తప్పకుండా ఏం చేయాలి? నువ్వు చేయొద్దు, నా పక్కన ఉన్నప్పుడు నువ్వు చేయొద్దని ఖచ్చితంగా కడాఖండిగా నువ్వు చెప్పాలి. అంతేగాని ఆడు తాగుతున్నాడు నాకేమైంది అంటే ఆ దారిలో మీ అమ్మ మీ నాన్న వెళ్ళారనుకోండి, పక్కన ఎవడైనా తాగుతున్నాడు అనుకోండి, ఏమనుకుంటారు? మావాడు కూడా ఆ ఎదవే అనుకుంటారా? అనుకోడా. దొంగతనం చేసిన చోటకి దొంగతో పాటు తోడెళ్తే ఏమనుకుంటారు? ఇద్దరిని తీసుకెళ్ళి నువ్వు చేసావు చేయలేదా అడిగి అనవసరం, నువ్వు దొంగతో పాటు ఆ టైంలో ఉన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సింది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నీ పొరుగువాడు పాపం చేసినప్పుడు నువ్వేం చేయాలి? గద్దించమని చెప్తున్నాడు.
పక్కన ఉన్న ముక్కు మొహం తెలియని వాళ్ళు గద్దించొద్దు, ఎందుకంటే వాళ్ళు గద్దించినా వాళ్ళు వినరు, లెక్క చేయరు. కానీ నీ అనుకునే నీ స్నేహితుడు లేదా నీ అనుకునే నీ బంధువు లేదా నీ మిత్రుడు ఒకటే మాట చెప్పాలి, నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు పాపం చేయడానికి వీలు లేదు, నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు అసభ్యకరంగా ప్రవర్తించడానికి వీలు లేదు, నాతో ఉన్నప్పుడు నువ్వు పలానా చేయడానికి వీలు లేదని చెప్పాలి. వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. చాలామంది గద్దించడానికి అందుకే భయపడతారండి. వీడికి చెప్తే రేపు పొద్దున్న నా దగ్గరికి వస్తాడో రాడో, నాతో ఫ్రెండ్షిప్ చేస్తాడో చేయడం. ఫ్రెండ్షిప్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆడి పాపాన్ని తెచ్చి నీ అకౌంట్లో వేసుకోవద్దు. ఎందుకంటే మన పాపమే బోల్డ్ ఉంది, పక్కనోడి పాపం కూడా తీసుకొచ్చి మన దాంట్లో వేసుకుంటే ఎక్కడ సరిపోద్దండి. కాబట్టి పక్కనోడు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దేవుడు గద్దించమని చెప్తున్నాడండి. ఈరోజు దేవుడు చెప్పే 3 మాటల్లో ప్రధానమైన మాటగా నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మనసు మాట వినద్దు, యేసయ్య మాట వినమని చెప్తున్నాడు. మనసులో పాపం చేయడం ఆపేయాలి, స్థిరమైన మనసు కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి. అయితే దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడండి. కీర్తనలు 44:21 హృదయ రహస్యాలు దేవుడు ఎరిగిన వాడనే ఒక మాట చెప్తాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా, శోధింపక, ఆ సంగతిని గురించి శోధింపక మానునా. కాబట్టి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపం గురించి ఒకానొక రోజున శోధిస్తాడు. ఆ రోజు నువ్వేం చేయాలంటే దేవునికి లెక్క అప్పచెప్పాలి. అయితే గర్వ హృదయం కలిగి కొంతమంది ఉంటారండి. గర్వ హృదయం గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తాడు. ఇవన్నీ హృదయం గురించి బైబిల్లో ఉన్న మాటలు. సామెతలు 16:5, సామెతలు 16:5 గర్వ హృదయులందరూ యెహోవాకి హేయులు, నిశ్చయముగా వారు శిక్షణ అందుతారంటండి. గర్వ హృదయం. కొంతమందికి హృదయం ఉంటుంది, ఏమున్నా లేకపోయినా తలపొగరు అంటారు కదా, అదంతా కొంతమందికి, చాలామందికి ఉంటుంది. కొంతమందికి ఏముంది అంటే, ఏమున్నా లేకపోయినా నా అంత పోటుగాడు లేడు, నేనే టాప్, నేనే. గర్వ హృదయులు యెహోవాకి హేయులు. దేవుడు చెప్తుందండి, యెహోవాకి ఇష్టం లేని వాళ్ళు గర్వ హృదయములు అంట. దేవుడు ఏం చెప్తున్నాడు? సాత్వికమైన మనసు కలిగి ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి. ఇంకో మాట చెప్తాడు దేవుడు, ఏడ్చిన వారితో ఏడవమని కూడా దేవుడు చెప్తాడు. అయితే ఇంకో మాట చదవండమ్మా. రోమా రాసిన పత్రిక 12:16 12:16 ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండడు. ఏం చెప్తున్నాడు? గర్వ హృదయము వదిలేసి, గర్వ హృదయం గలవారు యెహోవాకి హేయులు, ఏడ్చువాడితో ఏడువుడి. దీనికి అర్థం ఏంటంటే, ఏడ్చువాడితో ఏడువుడి అంటే ఏడ్చేవాడు పక్కన కూర్చొని ఏడవమని కాదండి. ఏడ్చేవాడు పక్కన కూర్చొని ఏడ్చువాడితో ఏడువుడి అన్నాడు కదా అని ఏడవమని కాదు. వాడికి కలిగిన బాధ గురించి నువ్వు రహస్యంగా దేవునితో ఏడవాలి. దేవుడా, నా స్నేహితుడికి కష్టం వచ్చింది, నా మిత్రుడికి కష్టం వచ్చింది, నా బంధువుకి కష్టం వచ్చింది, మా అక్కకి కష్టం వచ్చింది, చెల్లికి, అమ్మకి, ఎవరికి కష్టం వచ్చినా ఏడ్చువాడితో ఏడువుడి అంటే దేవుని ఎదుట వారి గురించి నువ్వు ఏడ్చి ప్రార్థన చేయాలి. ఏడ్చువాడితో ఏడువుడి. తర్వాత మాట్లాడదామా, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండాలంట. ఒకరితోనొకడు డబ్బులు ఇచ్చుకొని ఉండమంటున్నాడా దేవుడు? ఒకరితోనొకడు లేదంటే అది ఇచ్చి పుచ్చుకోమని దేవుడు చెప్పట్లేదండి. ఒకరితోనొకడు అట్లీస్ట్ ఫ్రీగా వచ్చేదేంటి, ఇచ్చేదేంటి మనసు. మనం ఫ్రీగా చేయగలిగేదేంటి మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాటకి మనం ఒక రోజు లెక్కప్ప చెప్పాలి. కాబట్టి మనం ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉన్నప్పుడు ఎలాంటి మాటలు వస్తాయంటే, వాడిని ఆదరణ కలిగించే మాటలు వస్తాయి. రేపొద్దున నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, రేపొద్దున నీ దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా, నీ మనసు మంచిదైతే, నువ్వు వాడితో మనస్సు కలిగి ఉంటే, నీకు ఏది ఉన్నా లేకపోయినా నీ మిత్రుడు కానీ, నీ స్నేహితుడు కానీ, నీ బంధువు కానీ నీ మనసును చూసి నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఆయన ఏమున్నా లేకపోయినా నన్ను ప్రేమించే వ్యక్తి, ఆయన ఏమున్నా లేకపోయినా మంచి మనసు కలవాడు అని చెప్పి నీ స్నేహితుడు, నీ మిత్రుడు నాకు వస్తాడు. అన్న అంతా బాగానే ఉంది, బాగానే చెప్పారు, మనసు మాట వినొద్దు, యేసయ్య మాట వినమని, మనసులో పాపం చేయొద్దని, ఏక మనసు కలిగి ఉండమని, అలాగే స్థిరమైన మనసు కలిగి ఉండమని, మారు మనసు పొందమని, ఇలా మనసు గురించి అనేక మాటలు మీరు చెప్పారు. కానీ
మంచి మనసు చేస్తే, మంచి మనసుతో కలిగి ఉంటే ఈ జీవితంలో, ఈ సమాజంలో మనం బతకగలమా? మంచి మనసు కలిగి ఉంటే ఈ రోజుల్లో మనం ఉండగలమా అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు మీకోసం. ఈ మాట ఎవరైతే మనసులో, హృదయంలో అనుకుంటున్నారో, మంచి మనసు నేను ఉండాలనుకుంటున్నాను కానీ ఉంటే ఈ సమాజం నన్ను స్వీకరిస్తుందా, సమాజం చూస్తుందని రోమా రాసిన పత్రిక 2:29, రోమిలకు రాసిన పత్రిక 2:29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు అంటే ఏంటంటే, మెప్పు అంటే ప్రైజ్ అంటే మీకు ఒక రకమైన ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? అటువానికి మెప్పు మనుషుల వల్ల కలగదు. ఎవరి వల్ల కలిగిద్దండి? దేవుని వల్ల కలిగిద్దంట. నేను మంచి మనసు కలిగి ఉండి, అందరినీ ప్రేమించి, అందరికీ సహాయం చేసి, స్థిరమైన మనసు కలిగి ఉండి, మనసులో పాపం చేయడం ఆపేస్తే నాకు ఏంటి? నేను పొందుకునేది ఏంటి? నాకేమొస్తుంది? ఇదంతా చేయడం వల్ల నాకు యూజ్ ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నీకు ఘనత మనుషుల దగ్గర నుంచి రాదు. నువ్వు మంచిగా ఉంటే ఈ లోకంలో బతకలేవు, ఉండలేవు. కానీ దేవుడు చెప్తుంది, ఘనత నీకు మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లనే కలిగిద్దండి. కాబట్టి మన ఇప్పుడు ఎవరైనా ఏం ఆశిస్తారంటే, పని చేయగానే డబ్బులు ఆశిస్తారు. అలాగే మనం కూడా ఏం ఆశిస్తున్నామంటే, పరిశుద్ధంగా ఉండగానే మనకి ఆశీర్వాదాన్ని మనం ఆశిస్తున్నాం. మనం ఏంటంటే, ఈరోజంతా మంచిగా ఉంటే రేపు మనకు మంచి జరిగిపోవాలి. ఈరోజు మంచిగా ఉంటే రేపు మనకు మంచి జరగలేదనుకో, ఈరోజు మంచిపోయి రేపంతా చెడుతనంగా జీవిస్తాం. మనకు మంచికి వెంటనే ప్రతిఫలం కావాలి అని దేవుడు చెప్తుంది. నీకు మనుషుల వల్ల మెప్పు కలగదు కానీ యెహోవా యందు, దేవుని దగ్గరే మెప్పు కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అయితే మన అంతరంగంలో ధర్మశాస్త్రం నిద్రించమని మనకు ఒక మాట చెప్తున్నారు. రోమా రాసిన 7:23 చదవండమ్మా. హృదయముని 7:23 ఏడో వేరొక నియమము ఉన్నట్టు. ఈ మాటను అందరూ జాగ్రత్తగా గమనించినట్లయితే వేరొక అవయము మన హృదయంలో ఉన్నట్టు కనబడుతుందంటండి. మీకు తెలుసుగా మీ హృదయంలో ఏమేమి ఉన్నాయి? ఒక గుండె, 2 కిడ్నీలు, 2 లంగ్స్, ఒక నోరు, అన్నీ ఉన్నాయి కదా. మీకు ఇవన్నీ తెలిసి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు మనస్సు గురించి. దేవుడు బైబిల్లో చెప్తున్న మాట ఒకసారి చదవండమ్మా. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు అనిపిస్తుందంట. నాకు తెలియకుండా నా లోపల ఏదో ఉందని అనిపిస్తుందంట. చదవనమ్మా. అది నా మనసులో ఉన్న ధర్మశాస్త్రం అంటే బైబుల్, అంటే బైబిల్లో ఉన్న మాటలతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తున్నారు అక్కడ స్పష్టంగా? నా మనసులో ఒక నియమం ఉంది, నాకు తెలియకుండా నా అవయవంలో ఒకటి ఉందని స్పష్టంగా బైబిల్లో చెప్తున్నారు. అది బైబిల్కి వ్యతిరేకంగా పాపం చేయమని నన్ను ప్రోత్సహిస్తుంది, లాగుతుందని ఆ మాటలో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన హృదయంలో ఏంటంటే, మన హృదయంతో పాటు లోపల ఏముందంటే పాపం చేయడానికి ప్రేరేపించే ఒక ఆత్మ ఉంది. స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట, పాపం చేయడానికి అనుక్షణము ప్రేరేపిస్తుంది. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించు, బైబిల్ ఏం లేదు, నరకం ఏం లేదు, అంతా నీకు ఇక్కడ ఉంటే మేము ఇక్కడ బతికిందే జీవితం, తర్వాత ఏం లేదని చెప్పి మన లోపల ఉన్న ఒక అవయవంలో ఏదో తెలియని ఒక శక్తి ప్రేరేపిస్తుందని బైబిల్లో చెప్తున్న మాట అండి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మి, మనకు పరలోకం అనేది ఉంది, ఖచ్చితం నిశ్చయమైన పరలోకం ఉందని బైబిల్లో ఎన్నో వచనాలు చెప్తున్నాయి. మీరు మంచిగా ఉన్న ఎడల పరలోకం ఇస్తాను, నేను వెళ్ళి మీకోసం త్రోవను సిద్ధం చేస్తున్నాను, నేనే మార్గమును సత్యమును జీవమునని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్తలో ఆయనే మార్గము సత్యము జీవం అని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త తీయనము. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త మత్తయి సువార్త తీసినట్లయితే మత్తయి సువార్త 3:2 చదివితే,
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదియా అరణ్యములలో ప్రకటించుచుండెనట. మారు మనసు పొందుడని స్టార్టింగ్ నుంచి చదవండమ్మా. పరలోక రాజ్యం ఏమవుతుందండి? సమీపిస్తుంది. దేవుడు మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ఏంటి ఇప్పుడు మారు మనసు ఎందుకండి? ఎప్పుడో దేవుడు వస్తాడు కదా, ఇప్పుడే మారు మనసు పొంది ఏం చేయాలి? ఎప్పుడో దేవుడు వస్తాడు కదా, ఇప్పుడే బాప్తీసం తీసుకొని పరిశుద్ధుడిగా అయిపోయి నేను ఏం చేయాలి? ఎప్పుడో దేవుడు వస్తాడు కదా అంటే పరలోక రాజ్యము సమీపించుచున్నదంటే రేపైనా రావచ్చు దేవుడు. అసలు ఇప్పటికిప్పుడు దిగొచ్చు దేవుని రాజ్యం, రేపే దిగొచ్చు, చెప్పలేము. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే దొంగ వలె వస్తానన్నాడు. దొంగ వచ్చి చెప్పొస్తాడా? ఫోన్ చేసి వస్తాడా? రాడు కదండి. దేవుడు అలాగే నేను దొంగ వలె వచ్చేదనని చెప్పాడు. వచ్చిన రోజున అప్పుడు దేవుడా నేను రేపే బాప్తీసం తీసుకుందాం అనుకున్నాను, నువ్వు ఈ రోజే వచ్చేసావు, వెళ్ళి మళ్ళీ రమ్మంటే వస్తాడా? ఒక్కసారి వచ్చాడంటే లెక్క అప్పచెప్పి తాట తీస్తాడు అంతే. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం వాడుకోవాలండి. దేవుడు మనకి మారడానికి, మారు మనసుకి దేవుడు ఇచ్చిన వాక్యము మనకుంది. మారు మనసు పొంది ఎలా జీవించాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి. సమయాన్ని వృధా చేయకుండా దేవుని యందు నమ్మకించి బతకాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? మనసు మాట వినొద్దు, నేను చెప్తాను. దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు, నాతో ఎప్పుడు చెప్తాడు, నేను మన దేవుడి మాట ఎలా వినాలి? ఈరోజు మన ప్రసంగ అంశం వినగానే మీకు ఒక డౌట్ రావచ్చు. మనసు మాట వినకు, ఏసే మాట వినంటే ఏసే నాతో డైరెక్ట్గా మాట్లాడతాడా? మాట్లాడు. దేని ద్వారా మాట్లాడతాడు? వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. మీరు ఏదో ఇక్కడికి వచ్చి వాక్యం విన్నప్పుడే దేవుడు మాట్లాడతాడంటే కాదండి. మీరు ఇంట్లో ఉన్నా, మీకు ఏ కష్టం ఉన్నా బైబిల్ తీసి చదివితే ఆ వచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అన్న మాట్లాడన్నా నాతో, నాకు మాట్లాడినా నాకు అర్థం కాదంటారా? ఆ వాక్యాన్ని పట్టుకొని మీ ఆత్మీయ పాస్టర్ గారు ఎవరున్నా కానీ అన్న నాకు ఈ వాక్యం వచ్చింది, దీని గురించి అర్థం చెప్పమంటే చెప్తారు. కానీ బైబిల్ తీసి చదివే తీరిక నీకు ఉండాలి అంతే. ఇంత దేవుడితో మాట్లాడాలనే ఆశ నీకుంటే ఆటోమేటిక్గా బైబిల్ తీస్తాం. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ వెనక వీళ్ళ వెనక తిరిగితే ఏమి రాదండి. ఇప్పుడు వాళ్ళు ఏదో సాయం చేస్తారు, వీళ్ళు ఏదో సాయం చేస్తారని చూసి నీ కళ్ళు కాయలు కాస్తాయి, కానీ ఎవరి దగ్గర నుంచి సాయం రాదు. నువ్వు డబ్బు ఖర్చు పెట్టండి, లేదా నీ దగ్గర ఉన్న ఏదో చూసి నీకు ఏదో ఈరోజు సాయం చేయొచ్చు, కానీ రేపు పొద్దున్న నీ దగ్గర ఏది లేకపోతే ఎవరు నీ దగ్గరికి రారు. కానీ ఏది ఉన్నా లేకపోయినా దేవుడు ఏమంటున్నాడు? నేను నీతో ఉన్నాను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నీ డబ్బు చూసి ప్రేమించాడా? నీ అందాన్ని చూసి ప్రేమించాడా? ఏం చూసి ప్రేమించాడు? ఏమీ లేకుండానే నువ్వు పుట్టక ముందే దేవుడు ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, తల్లి గర్భంలో నువ్వు రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగితినన్నాడు. దేవుడు అప్పటి నుంచి దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే లోకంలో చూపిస్తున్న ప్రేమ, లోక ప్రేమల కోసం ఆశపడి ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో తెస్తారని ఆశపడి ఆశ ఏం చేస్తుందంటే అండి, ఎక్స్పెక్టేషన్ హర్టింగ్ అంట. ఎక్స్పెక్టేషన్స్ గివ్ హర్టింగ్. ఏం చేస్తుంది? మనం ఏదైనా ఒక దాని గురించి ఆశపడితే అది మనకి బాధ కలిగిస్తుంది. మనం దేని గురించి అయినా ఎవరో ఏదో ఇస్తారని ఆశపడినప్పుడు అది తేలేదు అనుకోండి, మనం ఏమవుతాం? నిరాశకు గురవుతాం. అదే ఆశపడకపోతే బాధ ఉండదు. ఆశపడి బాధపడే కన్నా ఆశపడకుండా దేవుని ఎదురు చూడమని బైబిల్ చెప్తుందండి. ఆశపడి నేను ఎవరో ఏదో ఇస్తారు, ఏదో తెస్తారు అని చెప్పి నువ్వు ఆశపడి ఆ టయానికి అది జరగకపోతే ఎంత బాధ అనిపిస్తుందో. ఎందుకు ఆశపడడం, ఎందుకు బాధపడడం ఎందుకు? దేవుడు చెప్తుంది ఏంటంటే నువ్వు ఆశపడద్దు, నా మీద ఆనుకొని ఒక నమ్మకంతో ఉండు, విశ్వాసంతో. నీ విశ్వాసము నిన్ను స్వతంత్రునిగా చేస్తుందండి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. చాలామందికి అనిపించవచ్చు, వాక్యం ఉన్నంతసేపే అన్నా నాకు విశ్వాసం, వాక్యం ఉన్నంతసేపే నాకు, చర్చిలో ఉన్నంతసేపే నాకు ఈ మారు మనసు, చర్చిలో నుంచి బయటికి వెళ్ళాక నాకు ఈ మారు మనసు ఉండదు, లోకం ఎలా ఉంటే నేను అలాగే ఉంటాను అని అనుకుంటారు చాలామంది. కానీ అది కాదండి. నీకు దేవుడు వాక్యం ఎప్పుడు ఉంటుంది. చర్చిలో ఉన్నా లేకపోయినా దేవుడు నీతో ఉంటాడు. నీ హృదయంలో దేవుడు నివసిస్తున్నప్పుడు నువ్వు దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నావు అంటే నీ దేహము దేవుని ఆలయం. ఆయన ఆలయానికి నువ్వు నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అంటే దేవుడిని పాడు చేస్తున్నట్టే. నీ దేహంతో నువ్వు పాపం చేస్తున్నావు అంటే దేవునితో నువ్వు పాపం చేపిస్తున్నట్టే. నీ దేహం ఏంటిది? దేవుని ఆలయం. దేవుడు నీలో ఉన్నప్పుడు నీ దేహంతో కాదు కదా, నీ హృదయంలో కూడా పాపం చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది.
ఒక మోహపు స్త్రీని ఒక మోహపు చూపుతో చూసిన ఎడల నీ హృదయంలో ఆ దినమే తనతో వ్యభిచారం చేసేవాడు. మీరే ఆలోచించుకోండి. మీ కళ్ళని దృష్టికి నేను వదిలేస్తున్నాను. ఎంతమందితో మోహపు చూపు చూసి మీ హృదయంలో మీరు పాపం చేశారో మీరు ఊహించుకొని ఈ రోజున దేవునితో ఒక నిబంధన చేసుకోండి. దేవుడా, ఈ రోజు నుంచి ప్రతి ఒక స్త్రీని, పరాయి స్త్రీని నా చెల్లి వలె, నా అక్క వలె నేను చూసుకుంటాను. ప్రభా, నాకు సహాయం చేయండి. అట్టిలాగున జీవించే కృపను నాకు ఇమ్మని ఈరోజు ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఈ దేవుడు చెప్పిన ఈ చిన్న మాటలు మీ హృదయంలో భద్రపరిచి దీవించును గాక. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటండి? మనస్సు మాట వినకు, యేసయ్య మాట వినాలి. ఏం చేయాలి? మొదటి పాయింట్ ఏంటి? మనస్సులో చేసే పాపాన్ని ఆపేయాలి. రెండో పాయింట్, స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. మూడో పాయింట్, మారు మనస్సు పొందాలి. బాప్తీసం తీసుకోకపోయినా పర్లేదు, కానీ మారు మనసు పొందండి. ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. మరి కళ్ళు మూసుకోండి. ఒకసారి దేవునితో మాట్లాడండి. ఇదే మన ఆరాధనలో ఆఖరి ఘట్టం. మనం ప్రార్థన చేసి దేవునితో ఇప్పటి వరకు మనం ఉన్నాం. మనం ప్రార్థనలో కూర్చున్నాం, ఆరాధనలో కూర్చున్నాం. దేవునితో ఒక్కసారి, నాయన, నేను ఎంతోమందిని మోహపు చూపుతో చూసి నా హృదయంలో నేను పాపం చేశాను, కానీ నువ్వు ఈరోజు నా హృదయంతో నువ్వు మాట్లాడు. ప్రభువా, నా పాపములన్నీ నీ ఎదుట ఒప్పుకుంటున్నాను తండ్రి. ఇప్పటి నుంచి నేను మోహపు చూపులు చూడకుండా, మనసులో పాపము చేయకుండా స్థిరమైన మనస్సు కలిగే బిడ్డగా నన్ను మార్చమని నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించండి. ఒక్కసారి నోరు తెరిచి, ప్రభువా నా హృదయంలోకి రా, ప్రభువా నా హృదయమును కట్టండి, నా కుటుంబాన్ని కట్టండి ప్రభువా, నా హృదయంలో మార్చగల దేవుడు నువ్వు. ప్రభువా, నేను ఎంత చెప్పినా నీ హృదయంలో మారట్లేదు, కానీ ప్రభువా నువ్వు అడిగితే హృదయంలో మారుతాయని ఒక్కసారి దేవుని అడగని నోరు తెరిచి దేవుని ఒక్కసారి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి పరిశుద్ధుడా, 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 నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మనం ప్రార్థన చేయడానికి దేవునికి వచ్చామండి. ఈరోజే మారు మనసు కావాలని దేవుణ్ణి అడగండి. ప్రభా, మారు మనసు ఇమ్మని దేవుని ప్రార్థన చేయండి. ప్రభా, నేను బాప్తీసం తీసుకోలేదు, కానీ నాయన నేను పరిశుద్ధంగా జీవించాలి. నాయన బాప్తీసం తీసుకున్నాక నా పాపాలన్నీ పోతాయి. అప్పుడు దాకా నేను ఎంత పాపంలో ఉన్నా పర్లేదని అనుకుంటున్నావా? నీ మనసులో ఉన్న తలంపులు తీసేసి ప్రభు చెప్తుంది, ఈరోజే మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నాడండి. ప్రభువా, నేను ఎప్పుడో బాప్తీసం తీసుకునేంత వరకు నేను పాపంలోనే ఉంటావా అంటే ఈలోపే నీ జీవితం అతలాకుతలం అయిపోతుంది. ప్రభువా, అలా కాకుండా ఉండునట్లు నీ కుటుంబాన్ని, ప్రభువా, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని దేవుని చెంత పెట్టండి. ఆయన పాదాల యొద్ద పెట్టి, ప్రభువా నా కుటుంబాన్ని ఒక్కసారి చూడమని అడగండి. మీరు అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు నామూషిగా ఫీల్ అవ్వద్దు. అందరికీ ఉన్నాయి కష్టాలు బాధలు లేని మనిషి లేడు. అందరికీ కుటుంబ సమస్యలు, అందరికీ ఆర్థికమైన బాధలు ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు నోరు తెరిచి పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారని కాకుండా, ప్రభువా నాయన నాకు ఈ కష్టం ఉంది, ప్రభువా నా కుటుంబానికి బాధ ఉంది, నాయన నాకు ఈ అవసరత ఉంది, ప్రభువా నేను ఇలా ఉండాలని నేను ఆశపడుతున్నాను, ప్రభువా నేను ఇలా జీవించాలని కోరుకుంటున్నాను అని ఒక్కసారి నోరులు తెరిచి యేసయ్యని అడగండి. ఈరోజే మారు మనసు ఇవ్వగలిగిన యేసయ్య, మనసును మార్చగలిగిన యేసయ్య మీ హృదయంలో ఆయన దిగుతాడు. ఈరోజు మీ హృదయంలో ఆయన నివసించి అందరితో మంచిగా ఉండలాగన. నువ్వు ఎంత డబ్బు ఉన్నానో నీ పక్కన నలుగురు ఉండరు, వాళ్ళు నీ డబ్బు చూసి వచ్చిన వాళ్ళే. నీ మనసు చూసి రావాలంటే యేసయ్య నీ మనసులో ఉండాలి. ఒక్కసారి యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించండి. యేసయ్య నా హృదయంలోకి రా, యేసయ్య నా హృదయంలో నివసించు, ప్రభు పరిశుద్ధునిగా నన్ను మార్చు తండ్రి. ఆయన నాకు మారు మనసు ఇమ్మని, మారు మనసు దయచేయమని అడగండి. మారు మనసు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 99 మంది గురించి కాదు, కానీ ఒక్క ఆత్మ రక్షించబడ్డం ఆయనకి ఎంతో సంతోషం. 99 మంది పరిశుద్ధుల కన్నా నీ గురించి ఆయన ఎంతగానో సంతోషపడుతున్నాడు. నీ మనస్సు మారితే ఈరోజు ఆయనకి ఎంతో సంతోషం.
నీ మనసు మారితే ఆయనకి ఎంతో ఆనందం. అనేక మంది దూతలకు ఆయన చెప్పి నా ఒక ఆత్మ రక్షింపబడితే ఆయన ఒక పండగ చేసుకుంటాడు. ప్రభు కోసం ఈరోజు నీ మనసుని ఇచ్చేసి, నిన్ను సృష్టించింది ఆయన. నిన్ను అడుగుతుంది ధనము కాదు, డబ్బు కాదు, నీ ఆస్తి పాస్తులను ఆయన అడగట్లేదు. నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పు. ఇప్పుడే యేసు నామములో మీరు ప్రార్థన చేయండి. ఆయన ఇవ్వడానికి వింటున్న యేసయ్య, ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామ పేరుతో స్తుతిస్తారో వారి మధ్య దేవుడు ఉంటానని సెలవిచ్చాడు. ఈరోజు మీ మధ్యన దేవుడు ఉంటున్నాడు, మీ మాట వింటున్నాడు. ఒక్కసారి ఆయనకు ప్రార్థన చేయండి. నోరు విప్పి యేసయ్య మా హృదయంలోకి రాయా అని ఒక్కసారి అడగండి. సహాయం చేయగల దేవుడు యేసుక్రీస్తు మీకోసం ప్రాణము పెట్టిన దేవుడు. ప్రభు కలువరి శిలువలో మీకోసం ప్రాణం ఇచ్చిన ఆయన కోసం నీ హృదయాన్ని ఇవ్వలేవా? ఆయన కోసం మీరు ఒక్కసారి ప్రార్థన చేయండి. ఒకసారి ప్రార్థన చేయండి. అలాగే హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అలాగే ప్రార్థనలో ఉండండి. చాలవయ్యా, హల్లెలూయా, 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 అలాగే కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఆయన నీ సన్నిధిలో ఉండి ఆయన మారు మనసు పొందాలని ప్రభా ఎంతగానో ఆశతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఆయన వాళ్ళ దృష్టిలో నాయన ప్రభా వాళ్ళు మారు మనసు పొందామని అనుకుంటున్నారు, కానీ ఆయన కంటితో హృదయంలో చేసే పాపాన్ని మీరు పట్టుకోండి. ఆయన ప్రభా ఆ పాపం నుంచి ప్రతి ఒక్క బిడ్డకు విడుదలనివ్వండి, సహాయం చేయండి. ఆయన అంశం ద్వారా మీరు మాట్లాడారు, ఒక్కొక్క పాయింట్ ద్వారా మీరు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడారు తండ్రి. ఆయన ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో మీరు నాటండి. అయినా ఏ స్త్రీని చూసినా, అయినా ఏ పురుషుడిని చూసినా ప్రభా వాళ్ళకి వాళ్ళ హృదయంలో ఈ వాక్యం గుర్తుకు వచ్చేలాగా మీరు చేయండి. ఆయన ప్రతి ఒక్క పాపం నుంచి మీరు విడుదల ఇవ్వండి. ఆయన ప్రతి ఒక్క వ్యసనం నుంచి మీరు విడుదల ఇవ్వండి. ఆయన పొరుగు వారు పక్కన నుండి పాపం చేస్తున్నప్పుడు ఆ పాపముల పాలు పంచుకోకుండా బిడ్డలకు మీరు కృపనివ్వండి. ఆయన వాళ్ళని గద్దించే భాగ్యాన్ని కృపను మీరు దయచేయండి. ఆయన మీరు బయలుపరిచిన అనేకమైన మాటలు మా హృదయంలో భద్రపరచండి. ఆయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని ప్రభావ వాళ్ళు చేస్తున్న పని పాటలు మీరు సహాయం దయచేయండి. ఆయన వారు చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఆయన మెండైన దీవెనలు మీరు దయచేయండి ప్రభా. ఆ ఉద్యోగం చేయడానికి సరైన బలమును, నాయన తెలివిని, వివేకమును, జ్ఞానమును మీరు ఇచ్చి నడిపించండి. నాయన అనేక మంది ఆర్థికమైన బాధలతో నలిగిపోతున్నారు నాయన. అప్పులు అనే బాధలతో వడ్డీలు కట్టలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభా. అప్పుల బాధలతో సతమతమవుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టుకోండి నాయన ప్రభా. ఆ వడ్డీలు కట్టలేక ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆర్థికంగా మీరు బలాన్ని ఇచ్చి నడిపించండి. మీరే కృపను, శక్తిని ఇచ్చి అనుగ్రహించండి నాయన ప్రభా. అనేక మంది బిడ్డలు ఈ సంఘానికి తోడుకుంటారండి. ఆయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మెండైన దీవెనలు పొందుకునేలాగా మీరు కృప చూపించండి. ఆకాశం విప్పి ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు దీవెనలు కుమ్మరించండి. ఇదే సహాయం చేయండి ఆయన. ఎవరైతే నాయన నాకు ఈ కష్టం ఉంది, బాధ ఉందని నీ సన్నిధిలో ఒప్పుకొని ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డకి బలాన్ని ఇచ్చి నడిపించండి ఆయన. ఎవరైతే ఒప్పుకోకపోయినను ఆయన హృదయంలో వారు అనుకొని ఉన్నారో వాళ్ళ హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, వాళ్ళ హృదయంలో మాటలు కూడా నేను వింటున్న దేవుడు ప్రభు. వాళ్ళ హృదయంలో అనుకున్న ప్రతి ఒక్క మాటను మీరు పట్టుకోండి, దాని ద్వారా మీరు కార్యము చేయండి
నైనా అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు, కానీ నీకు ఏ ఒక్క ఆత్మ కూడా నశించడం నీకు ఇష్టం లేదు నాయన. తప్పిపోయిన గొర్రె పిల్లను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు నాయన. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టుకొని స్వస్థపరిచి నీ కృప చేత మీరు నడిపించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.